ఇప్పుడే వెళ్ళి మొత్తం చెప్పేస్తాను. ఆగు ఉపేంద్ర. ఆగను. కష్టపడిందంతా బూడిదలో పోసిన పన్నీరులా చేసిన నీ మాటను ఇక వినను. నీ గతి అధోగతి. వాళ్ళు చేసింది చూసి నా కోపాన్ని తగ్గించుకుంటాను. ఉపేంద్ర, చెప్పి నీ కోపాన్ని తగ్గించుకుంటే ఏం లాభం ఉంటుంది చెప్పు? లాభం వచ్చే పని చెప్తాను, విను. ఇంకేం చెప్తావు? లాభం వచ్చే పని. రాజమణిహారం అన్నావు, ఇన్సూరెన్స్ అన్నావు, తొక్క తోటకూర అన్నావు. ఏమైంది? దమ్మిడి కూడా రాలేదు. ఇక నేను వెయిట్ చేయలేను. నాకు మనీ చాలా అవసరం. మనీ అవసరానికి మనీ వచ్చే పనులు చేస్తే మనీ వస్తుంది. వెళ్ళి నా గురించి చెప్తే మనీ వస్తుందా? అలా కోపంగా చూడుకు ఉపేంద్ర. చెప్పేది విను. ఆ రాజసంస్థానానికి 1000 కోట్ల ఆస్తి ఉంది. అది యువరాణి మాత్రమే తీసుకోగలదు అని రాసి ఉంది. నాకు తెలిసిందే, నాకు చెప్పకు. విను, పూర్తిగా విను, తర్వాత మాట్లాడు. నన్ను ఎలాగో నువ్వు యువరాణిని చేస్తానన్నావు, అందుకు 100 కోట్లు అడిగావు. ఇప్పుడు చెప్తున్నాను, నన్ను యువరాణిని చేయి. 100 కోట్లు కాదు, మొత్తం ఆస్తిలో నీకు 40% ఇచ్చేస్తాను. %40 నాకిస్తానంటున్నావా? అవును ఉపేంద్ర. 60% నాకు, 40% నీకు. నన్నెలా నమ్మమంటావు? మాయ మాటలు చెప్పి మాయ చేసి రమాదేవికి కోడలైన నిన్ను ఎలా నమ్మమంటావు? నన్ను మాయ చెయ్యకు. ఉపేంద్ర, ప్రమాణం చేసి చెప్తున్నాను. ప్రమాణాలు నేను నమ్మను. మరి ఇంకేం నమ్ముతావు? ఓ పని చేద్దాం, మన ఇద్దరము అగ్రిమెంట్ రాసుకుందాం. అగ్రిమెంట్ ప్రకారం నడుచుకోవాలి. ఏ మాత్రం తేడా వచ్చినా అగ్రిమెంట్ ఉంది కాబట్టి నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. ఒప్పుకుంటావా? తప్పకుండా. నేను చెప్పినట్టు రాయి. ఏం రాయాలి? చెప్తాను, రాయి. కొల్హాపూర్ రాజసంస్థానానికి యువరాణినైనటువంటి రోజాను నేను నా ఆస్తిలో 40% భాగాన్ని ఉపేంద్రకి రాస్తున్నాను. దానికి కారణం మా రాజసంస్థానానికి ఉపేంద్ర చేసిన సేవకి, మా రాజస్థానాల్లో అభివృద్ధికి మరియు ఈ రాజసంస్థాన అభివృద్ధికి గౌరవానికి కట్టుబడి తన జీవితాన్ని అంకితం చెయ్యడం వలన నేను 40% ఆస్తిని ఉపేంద్రకి మనస్ఫూర్తిగా నా ఇష్టపూర్వకంగా రాస్తున్నాను. అయిపోయిందా? సంతకం పెట్టు. ఒక యువరాణిగా 40% నాకిస్తానని చెప్పి అగ్రిమెంట్ రాశాం. గుర్తుపెట్టుకో, మళ్ళీ ఇందులో వేషాలు వెయ్యకూడదు. నేనెందుకు వేషాలు వేస్తాను? ఇస్తాను అన్నది ఇస్తాను. ముందే చెబుతున్నాను, నాకు రివర్స్ అయ్యావే అనుకో, పరిణామాలు రివర్స్గానే ఉంటాయి. నా జుట్టు నీ చేతిలో ఉన్నాక కూడా ఈ డౌట్లు ఎందుకు? ఈ అనవసరపు మాటలెందుకు? నువ్వు అడిగింది చేశాను, నువ్వు చేస్తాను అన్నది చేయి. ఇక నేను చూసుకుంటాను. డోంట్ వరీ. వరీ ఏం పెట్టుకోనులే కానీ ఇది చెప్పు. ఏంటి? నేను రామచంద్రయ్య కూతురుగా ఆ ఊళ్ళో అందరికీ తెలుసు. జనాలందరూ నన్ను గుర్తుపడితే కంపలంటుకుంటాయి కదా. నేనెవరో మొత్తం తెలిసిపోతుంది కదా.
రోజా రోజా ఇంకా నేనేదో అనుకున్నాను. ఈ ఉపేంద్ర అంత తెలివి తక్కువగా ఏదీ ప్లాన్ చెయ్యడు. తెలివి తక్కువగా దేన్ని ఒప్పుకోడు. రాజసంస్థానం లోపల మాత్రమే నీకు యువరాణిగా పట్టాభిషేకం జరుగుతుంది, ఊరి జనాల మధ్య కాదు. జనాలెప్పుడూ లోపలికి రారు. ఊరికి నీ పట్టాభిషేకం సంగతే తెలియకుండా నీ పట్టాభిషేకం జరుగుతుంది. అయితే ఓకే. అక్కడ అన్నీ ఓకేనే ఉంటాయి. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. పెద్ద డీల్ కుదుర్చుకున్నావు కదా, చెప్తా నీ సంగతి. వస్తా ఆహ్వానంతో నీ ఇంటికి. ఇప్పుడు వెళ్ళు. %40. నీకు యువరాణిగా పట్టాభిషేకం జరుగుతుంది. రోజా, ఇక నీకు తిరుగు లేదు, ఎదురు లేదు, బెదురే లేదు. కొల్హాపూర్ రాజసంస్థానం ఈ యువరాణికి స్వాగతాలు పలకడానికి సిద్ధమవుతుంది. ఇక నెత్తి మీద కిరీటం పెట్టుకోవడానికి, ఆ సింహాసనాన్ని అధిష్ఠించడానికి సిద్ధంగా ఉండవు. రాజవంశీకుల సమక్షంలో, రాజసంరక్షుల సమక్షంలో డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉండవు. నువ్వే యువరాణినై ఆ రాజ్యాన్ని ఏలబోతున్నావు. సిద్ధంగా ఉండవు. సిద్ధంగా ఉండు. నువ్వు యువరాణివి కావు అని తెలుస్తుంది. రోడ్డు మీద పడడానికి సిద్ధంగా ఉండు. అందరూ నీ మొహం మీద చీ అని ఉమ్మేస్తుంటే ఆ అవమాన భారంతో కృంగి కృషించి నశించిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. ఎంత చెట్టుకి అంతే గాలి తప్ప ఆకాశానికి నిచ్చెన వేసి ఎక్కకూడదు అనే సత్యాన్ని తెలుసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. జీవితం అంటే గాలిలో మేడలు కాదని, జీవితం అంటే భూమి మీద వాస్తవమని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఏంటే వాగుతున్నావు? ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? తిక్కగా ఉందా? కాదు కాదు, నీకు ఎక్కబోతోంది తిక్క. ఆ ఉపేంద్రగాడితో చేతులు కలిపి యువరాణివి కావాలనుకుంటున్న నీ కలలు తీరక నీకు పట్టబోతోంది పిచ్చి. హో, తెలిసిపోయిందా? నీకు వేరే పనేం లేదే? నేనెక్కడున్నాను కుక్కల వాసన పసిగట్టి రావడమేనా నీ పని? కుక్కకి విశ్వాసమే ఉంటుంది. అది మరి నీ అక్క మీద నువ్వు చూపించాలి గాని ఇలా దెప్పి పొడవకూడదు కదా. మంచి పనులు చేస్తే విశ్వాసం కాదు, ప్రాణాలు కూడా ఇస్తాను.